నేటి రాశిఫలాలు. తేదీ 29/7/2025. ఆయనము ఉత్తరాయణము. సంవత్సరం శ్రీ విశ్వవసు నామ సంవత్సరం. మాసం శ్రావణ మాసం. మంగళవారం. తిథి శుక్రపంచమి. నక్షత్రం ఉత్తర. మొదటిగా మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ముఖ్యమైన పనులు విధానంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ మీద ఫలితం మెరుగ్గా ఉంటుంది. గృహ నిర్మాణ యత్నాలతో అవాంతరాలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు చికాకు వరుస్తాయి. వ్యాపారాలు కొత్త ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు, పనిభారం పెరుగుతాయి. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా ఉంటుంది. శుభవార్తలు, స్వల్ప ధనలాభం. గులాబీ లేత ఆకుపచ్చ రంగులు, శివపంచాక్షరి పాటించండి. వృషభ రాశి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. కోర్టు కేసులు పరిష్కార దశకు చేరుతాయి. వాహన యోగం. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. కళారంగం వారికి సత్కారాలు. ధన వ్యయం. ఆరోగ్య సమస్యలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు, కనకదార సూత్రాలు పఠించాలి. మిథున రాశి. మిథున రాశి వారి ఆర్థికంగా ఇబ్బంది పడతారు. కొన్ని పనుల మధ్యలో విరమిస్తారు. భూ వివాదాలు నెలకొంటాయి. దూర ప్రాంతాల నుంచి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. ఉద్యోగ యత్నాలు విధానంగా సాగుతాయి. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది. రాజకీయ వర్గాలకు చికాకులు తక్కువపోవచ్చు. ధన వస్తు లాభాలు. నేరేడు లేత పసుపు రంగులు. దక్షిణ దశ ప్రయాణాలు అనుకూలం. విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి. కర్కాటక రాశి వారు అనుకున్న వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు. భూములు, వాహనాలు కొంటారు. కొన్ని విధానాలు నుంచి బయటపడతారు. నిరుద్యోగుల యత్నాలు కొంతమేరకు ఫలిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహంగా ఉంటుంది. వ్యయ ప్రయాసాలు. ఎరుపు, గులాబీ రంగులు. ఆదిత్య హృదయం పఠించాలి. సింహరాశి వారికి కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. ఆప్తులు మీ అభివృద్ధిలో కీలకం. ధన వ్యయం. ఆరోగ్య సమస్యలు. పసుపు, గులాబీ రంగులు. ఆంజనేయ దండకం పఠించాలి. ఇంటర్వ్యూలు అందుకుంటారు. ఇంటా బయట మీకు ఎదురులేని పరిస్థితి ఉంటుంది. ఆస్తి విషయాలలో ఒప్పందాలు చేసుకుంటారు. వాహన యోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళారంగం వారికి నూతన అవకాశాలు కూడా ఉన్నాయి. కన్యారాశి వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి. కొన్ని వివాదాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచనలు. ఆరోగ్యం కుదుట పడుతుంది. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు దక్కుతాయి. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సామర్థ్యాన్ని నిరూపించుకుంటారు. రాజకీయ వర్గాలకు పదవియోగం ఉంది. తులారాశి వారి ఆర్థిక వ్యవహారాలు కాస్త ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగ యత్నాలు నిదానంగా సాగుతాయి. కొన్ని పనులు మందకోడిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూర బంధువులను కలుసుకుంటారు. ఆరోగ్యం చికాకు పురుస్తుంది. వ్యాపార లావాదేవీలు అంతగా అనుకూలించవు. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి ఒత్తిడులు తప్పవు. అప్రయత్న కార్యసిద్ధి. ఆకస్మిక ధనలాభం. గులాబీ, తెలుపు రంగులు. విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. వృశ్చిక రాశి వారికి అనుకోని ఖర్చులు ఎదురై అప్పులు చేస్తారు. ముఖ్యమైన పనుల మధ్యలో వాయిదా వేస్తారు. కాంట్రాక్టర్లకు నిరాశాజనకంగా ఉంటుంది. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. అనారోగ్య సూచనలు. ఇంటి నిర్మాణాలలో అపరోధాలు. వ్యాపారాలు స్వల్పంగా లాభసాటిగా ఉంటాయి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారు అనుకున్న విధంగా వ్యవహారాలు చక్కదిద్దుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయమై ఉత్సాహపరుస్తారు. సంఘంలో మరింత పేరు గడిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి పెడతారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సానుకూలంగా ఉంటాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు దక్కించుకుంటారు. మకర రాశి వారికి అన్నింటా విజయాలే. ఆర్థికంగా మెరుగ్గా ఉంటుంది. ఆత్మీయులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగుస్తారు. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఇక కీలకమైన కేసు పరిష్కారం అవుతుంది. వివాహ ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు మరింతగా లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఊహించని హోదాలు రావచ్చు. కుంభరాశి. అనుకున్న పనులు నత్తనడకన కొనసాగుతాయి. ఆరోగ్య, కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. దూర ప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు ఆలస్యమవుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తప్పవు. పారిశ్రామిక వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. విందు వినోదాలు. ఉద్యోగ లాభం. నేరేడు, గులాబీ రంగులు. గణేశుని పూజించండి. మీనరాశి వారి వ్యవహారంలో ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం రాక డీలా పడతారు. ముఖ్య నిర్ణయాలలో తొందరపాటు వద్దు. ఆరోగ్య, కుటుంబ సమస్యలు. ఇంటి నిర్మాణ యత్నాలు నెమ్మదిస్తాయి. వ్యాపారాలలో సమస్యలు. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి యత్నాలలో అవాంతరాలు. శుభవార్తలు. కాకుపచ్చ, తెలుపు రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించాలి.